బలివేళ రారాజుని సేవింపా. పూజా బలివేళ రారాజుని సేవింపా. రండి 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 ప్రణుతించరండి వడిగా. రండి 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 ప్రణుతించరండి వడిగా. పూజా బలివేళ రారాజుని సేవింపా. పూజా బలివేళ రారాజుని సేవింపా. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం. తన్మయత్వమై భక్తి భావమై పరవశించు నిరతం. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం. తన్మయత్వమే భక్తి భావమన్ పరవశించు నిరతం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం. రండి 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 ప్రణుతించరండి వడిగా. రండి 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 ప్రణుతించరండి వడిగా. పూజా బలివేళ రారాజుని సేవింపా. పూజా బలివేళ రారాజుని సేవింపా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. ఖమ్మం మేత్రాసనం సెయింట్ ఫ్రాన్సిస్ సేవియర్ చర్చ్ విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రీనిధి దాతలు ఏ సుసై రాజ్ మరియు జయంతి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి ఏ సుసై రాజ్ జయంతి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం కుక్కట్పల్లి విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న అన్నారెడ్డి అన్వీకి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి అన్నారెడ్డి, జోజిరెడ్డి, అరుణ, జయప్రకాష్, శ్రావణి, ప్రవీణ్ కుమార్, హరిత, ఆద్య, అగస్త్య, అన్నివా, అర్హాన్ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ. కీర్తిశేషులు ఆడారి పుష్పనాథం గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఆడారి నక్షత్ర నీలవేణి కుమారులు, కోడళ్ళు, మనమలు, మనవరాళ్ళు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సహాయమాత పుణ్యక్షేత్రం. కీర్తిశేషులు శ్రీమతి ముమ్మడి లూర్దుమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఉత్తాన యేసుక్రీస్తు మరియు జపమాల మాత పేరిట శ్రీ ఉప్పు జోజయ్య, బాలశౌరీలు మరియు కొచ్చర్ల అన్నమ్మగార్ల కుటుంబం గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పాటిబండ్ల విచారణ. కీర్తిశేషులు ఏరువ లూర్దమ్మ గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఏరువ రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఫాతిమానగర్ విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న గీతాంశకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు. గీతాంశ కామినేని
శశాంకులకు మంచి భవిష్యత్తు దయచేయమని మరియు మక్కెన్న శౌరయ్య, కామినేని బాలమ్మ, అల్ఫాన్సులకు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, యోహాను తన శిష్యులకు నేర్పిన విధమున మాకును ఏ విధంగా ప్రార్థన చేయాలో నేర్పించండి అని శిష్యులు యేసు ప్రభుని అడుగుతూ ఉన్నారు. అప్పుడు ప్రభు పరలోక ప్రార్థన నేర్పించి ఉన్నాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మనకు కూడా ఏ విధంగా ప్రార్థించాలో తెలియదు. కాబట్టి మనము ప్రభు దగ్గరకు వచ్చి అడగాల, ప్రభువా నాకు కూడా ప్రార్థన చేయడం నేర్పించు అని అడిగినప్పుడు ప్రభు మనకు ప్రార్థన నేర్పిస్తారు. మనకు రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 26వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తారు. ఏ విధంగా ప్రార్థించాలో మనకు తెలియదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ప్రార్థించడం ఏ విధంగా అని మనకు నేర్పిస్తారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్యబలి పూజలో యోగ్యంగా పాల్గొనడానికి ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమ్మయు సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మీ ప్రేమానురాగములు మేము ఆశ్రయించు వారి యోగ్యతను, కోరికలను మించియుండును. ఈ విషయం గ్రహించి మేము ఆనందించుచున్నాము. మా మనస్సాక్షికి భూతిని కలిగించుచున్న మా పాపములను దయతో మన్నించి మేము సాహసించి అడుగులేని వాటిని కరుణించి మాకు ప్రసాదింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వారు దేవుడు నాకు వసిగిన ప్రత్యేక కృపావరమును గుర్తించిరి. మొదటి పట్టణము గలతీలకు రాయబడిన లేఖ 2వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు మరియు 7వ వచనం నుండి 14వ వచనం వరకు. సహోదరులారా, యూదయ సంఘము పౌలును గూర్చి విని దేవుని స్తుతించిరి. పిమ్మట 14 సంవత్సరములైన తర్వాత తీతును కూడా వెంటబెట్టుకొని బర్నబాతో తిరిగి యెరూషలేమునకు వెళ్ళితిని. అటులా పోవలెనని దేవుడు నాకు తెలియజేయుట చేతనే నేను పోయి తిని, నేను జరిపినదియు
ఒకవేళ వ్యర్థమైపోవునేమో అని నేను అన్యుల మధ్య వివరించుచున్న సువార్తను వారికి మరీ ప్రత్యేకముగా పెద్దలని ఎంచబడిన వారికి విశదపరిచితిని. అట్లు కాక సున్నతి పొందిన వారికి సువార్తను బోధించు బాధ్యతను దేవుడు పేతురునకు అప్పగించినట్లే సున్నతి పొందని వారికి సువార్తను బోధించు బాధ్యతను దేవుడు నాకు అప్పగించినని వారు గ్రహించిరి. ఏలైనా సున్నతి పొందిన వారికి పేతురు అపోస్తలుడుగా చేయబడినట్లే దైవభక్తి వలన నేను అన్యులకు అపోస్తలునిగా చేయబడితిని. ఆధార స్తంభములుగా ఎంచబడిన యాకోబు, పేతురు, యోహానులు దేవుడు నాకు వసిగిన ప్రత్యేక కృపావరమును గుర్తించిరి. మేము అన్యులలోనూ వారు సున్నతి పొందిన వార్లలోనూ పనిచేయవలెనని చెప్పి తమతో భాగస్థులమనుటకు సూచకముగా వారు నాతోనూ బర్నబాతోనూ కుడి చేతితో కరాచలనము చేసిరి. అచట పేదలను మేము జ్ఞాపకము ఉంచుకొనవలెనని మాత్రమే వారు కోరిరి. వాస్తవముగా అట్లు చేయుటకు నేను ఎంతయో ఆశించితిని. పేతురు అంతియోకునకు వచ్చినప్పుడు స్పష్టముగా అతనిదే తప్పు కనుక ముఖాముఖిగా నేను అతన్ని వ్యతిరేకించి తిని. ఏలయన యాకోబుచే పంపబడిన కొందరు అచటకు రాకమునుపు పేతురు అన్య సోదరులతో భుజించుచుండెడివాడు. కానీ వీరు వచ్చిన తరువాత అతడు అట్లా చేయటం మానుకొని వారితో తినుటకు వెనుదీసెను. ఏలైనా అన్యులు సున్నతి పొందవలెనని వాదించు వారికి అతడు భయపడుచుండెను. మిగిలిన యూదులను అతనితో పాటు అట్లు నటించిరి. బర్నబా కూడా వారి నటనకు లోనయ్యను. వారు సువార్త యందలి సత్యమును అనుసరించి ప్రవర్తించుట లేదు అని నేను గమనించిన తోడనే వారి అందరి ఎదుట పేతురుతో ఇట్లాంటిని, నీవు యూదుడవై ఉండి కూడా యూదుని వలె కాక అన్యుని వలె జీవించుచుంటివి. అయినచో అన్యులు యూదుల వలె జీవింపవలెనని నీవు ఎట్లు బలవంతం చేయగలవు? ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ మీరు ప్రపంచమందంతట తిరిగి సువార్తను బోధింపుడు. ఎల్ల జాతులారా ప్రభువును స్తుతింపుడు. ఎల్ల ప్రజలారా అతన్ని కీర్తింపుడు. అందరూ మీరు ప్రపంచమందంతట తిరిగి సువార్తను బోధింపుడు. మన పట్ల ఆయనకు మిక్కుటమైన ప్రేమ కలదు. ఆయన విశ్వసనీయత ఎల్లకాలమును ఉండును. మీరు ప్రభువును స్తుతింపుడు. అందరూ మీరు ప్రపంచమందంతట తిరిగి సువార్తను బోధింపుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన
సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 11వ అధ్యాయము వచనములు 1 నుంచి 4 వరకు. యేసు ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన ముగిట తోడనే ఆయన శిష్యుడు ఒకడు, ప్రభు, యోహాను తన శిష్యులకు నేర్పిన విధమున మీరును మాకు ప్రార్థన చేయుట నేర్పుడు అని అడిగెను. అందుకు ఆయన వారితో, మీరిట్లు ప్రార్థింపుడు: తండ్రి, నీ నామము పవిత్రపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు ప్రతిదినము దయచేయము, మా పాపము క్షమింపుము, ఏలైనా మేమును మా రుణస్థులందరినూ క్షమించుచున్నాము, మమ్ము శోధనలో చిక్కుకోనియకుము అని చెప్పెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో మనం విని ఉన్నాము. శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, యోహాను తన శిష్యులకు ప్రార్థించడం నేర్పిన విధమున మీరును మాకు ప్రార్థించడం నేర్పించండి అని అడుగుతున్నారు. అప్పుడు ప్రభు వారికి పరలోక ప్రార్థన నేర్పించున్నాడు. మొట్టమొదటిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, శిష్యులు ప్రభుని ఏమడిగారు? ప్రార్థన నేర్పించని అడిగారు. వారు బంగారం, వెండి వేరే ఏం అడగలేదు. మరి ఈరోజు మనం ఏం అడుగుతున్నాము ప్రార్థనలో అని పరిశీలన చేసుకోవాలి. మనకు ప్రార్థించడం రాదు. మొట్టమొదటిగా ప్రార్థన అంటే ఏమిటి? ప్రార్థన అంటే ఒక వంతెన, దేవునికి మనకు మధ్య ఒక వంతెన. ప్రార్థన అంటే ఒక తాళపు చెవు. ఏ విధంగా మనము ఇంటికి తాళం వేసి తాళం తీస్తామో ప్రార్థన మనకు ఆ విధంగా ఉంటూ ఉంది. ప్రార్థన అనేది మనల్ని మనము ప్రభువుకు సమర్పించుకోవడం. ప్రార్థన అనేది మనల్ని మనము అర్పించుకోవడం. ప్రార్థన అనేది మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకోవడం. ప్రార్థన అనేది దేవుణ్ణి ఎదుర్కోవడం, దేవునితో సంభాషించడం, దేవునితో మాట్లాడడం. ప్రార్థన అనేది మాటలకు సంబంధించింది కాదు. ప్రార్థన అనేది హృదయానికి సంబంధించింది. మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, ఈ ప్రజలు నన్ను పెదవులతో స్తుతిస్తున్నారు, కానీ వారి హృదయాలు నాకు కడు దూరముగా ఉన్నాయి అని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రార్థన అనేది మన హృదయపూర్వకంగా చేయాల్సింది, మాటలకు సంబంధించింది కాదు. ప్రార్థన అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రధానమైనది. ప్రార్థన లేకుంటే క్రైస్తవ జీవితానికి అర్థం లేదు. ప్రార్థన అనేది క్రైస్తవునికి ఒక ఊపిరిలాగా ఉంటుంది. క్రైస్తవుడు అంటేనే ప్రార్థించే వ్యక్తి. క్రీస్తు ప్రభు జీవితాన్ని మనము గమనించినట్లయితే ఆయన అనుక్షణము ఆయన ప్రార్థించి ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రార్థించి ఉన్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో చూస్తే, వేక్కువనే ఆయన లేచి నిర్జన ప్రదేశంలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేయుచుండెను. లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే కూడా ఆయన పర్వతం పైకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. జ్ఞానస్థానం పొందుకుంటున్న సమయంలో లూకా సువార్త 3వ అధ్యాయం 21వ వచనంలో ఆయన ప్రార్థన చేసి ఉన్నాడు. మరి దివ్య రూపధారణ దాల్చే ముందు కూడా ఆయన ప్రార్థన చేసి ఉన్నాడు. 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టే ముందు ప్రార్థన చేసి ఉన్నాడు. శిష్యులను ఎన్నుకునే ముందు ఆయన ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసి ఉన్నాడు. శిష్యులను గెత్సేమనీ తోటకు తీసుకొని వెళ్ళి చెప్తూ ఉన్నాడు, శోధనలకు గురి కాకుండాకై మీరు మెలకువగలిగి ప్రార్థించండి అని మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో శిష్యులకు తెలియజేసి ఉన్నారు. క్రీస్తు ప్రభువు ప్రార్థించే వ్యక్తి. ఆయన నిరంతరం ప్రార్థించి ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రార్థనతో మన జీవితాన్ని ప్రారంభించి ఉన్నాడు. అదేవిధంగా మనము సువిశేష పఠనం గమనించినట్లయితే శిష్యులు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారు, ప్రభువా మాకు ప్రార్థించటం నేర్పించు అన్నప్పుడు ప్రభు అంటున్నారు, మీరు ప్రార్థన చేయనప్పుడు మొట్టమొదటిగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే, మీరు గదిలో ప్రవేశించి
తలుపులు మూసుకొని, కిటికీలు మూసుకొని రహస్యంగా మీరు ప్రార్థించండి. రహస్య కార్యాలను గుర్తించిన ప్రభు మీకు తగిన బహుమానాన్ని ఇస్తాడు. ఎందుకంటే మనకు ప్రార్థించడం రాదు. మొట్టమొదటిగా రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 26వ వచనం మనము విన్న విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏ విధంగా ప్రార్థించాలో మనకు నేర్పిస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 7-8 వచనాలు చూసినట్లయితే, అన్యుల వలె మీరు అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థించకూడదు. వారు ఏమనుకుంటారంటే, అన్యులు అట్లు చేస్తేనే కానీ మా ప్రార్థన ఆలకించబడుతుందని గొలుసు ప్రార్థన, పెద్ద ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ప్రభు ఏమంటున్నారంటే, ఒక చిన్న ప్రార్థన కూడా ఆలకించబడుతూ ఉంది. అన్యుల వల్ల మీరు ఆ విధంగా ఉండకూడదు. కపట భక్తుల వల్ల మీరు ప్రార్థించకూడదు. వారు ఏం చేస్తారంటే, మందిరంలో వెళ్ళి గట్టిగా ప్రార్థిస్తూ ఉంటారు. వీధి మలుపులలో వెళ్ళి అరుస్తూ ప్రార్థిస్తూ ఉంటారు. జనులు చూచుటకై వారు, జనుల కంట పడుటకై వారు ప్రార్థిస్తూ ఉంటారు. మీరు ఆ విధంగా ఉండకూడదు అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ఈ పరలోక ప్రార్థన ప్రార్థించడం వల్ల తండ్రి దేవునితో, క్రీస్తు ప్రభువుతో, పరిశుద్ధాత్మతో మనం ఐక్యం అయిపోతూ ఉన్నాం. దేవుని మనము తండ్రి అని పిలిచే భాగ్యాన్ని క్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో క్రీస్తు ప్రభు తండ్రి అని పిలిచే భాగ్యాన్ని ఇచ్చి ఉన్నాడు. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 15వ వచనంలో కూడా మనం చూస్తున్నాము, తండ్రి, అబ్బా అని పిలిచే భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈ యొక్క పరలోక జపాన్ని మనం రోజుకి ఎన్నోసార్లు కథోలికలుగా ఎన్నోసార్లు జపిస్తూ ఉంటాం. మనం లేచినప్పుడు మన సొంత ప్రార్థనలు జపించుకోవచ్చు, దివ్యబలి పూజలు జపిస్తూ ఉంటాం, జపమాల చెప్పేటప్పుడు జపిస్తూ ఉంటాం, త్రికాల జపం చెప్పేటప్పుడు జపిస్తూ ఉంటాము, సాయంకాల ప్రార్థన, రోజుకి ఎన్నోసార్లు మనము ఈ యొక్క పరలోక జపాన్ని జపిస్తూ ఉంటాం. పునీత టర్టూలియన్ ఏమంటున్నారంటే, ప్రభు ప్రార్థన అనేది అన్ని సువార్తల యొక్క సారాంశం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు యొక్క ఈ యొక్క ప్రార్థన అనేది 4 సువార్తల యొక్క సారాంశంగా ఉందంటే ఎంత గొప్ప ప్రార్థన అని పునీత టర్టూలియన్ గారు తెలియజేస్తూ ఉన్నారు. మరి ప్రార్థనను మనం గమనించినట్లయితే ఈ ప్రార్థనలో 2 భాగాలు ఉన్నాయి. ఈ మొదటి భాగంలో మనం ఏం చేస్తున్నామంటే తండ్రి దేవునికి మహిమను చేకూర్చడం, విశ్వాసాన్ని పెంపొందించి నిరీక్షణతో మనల్ని నింపుతూ ఉంది మొదటి భాగంలో మనం ఏం చేస్తున్నాము, తండ్రి మీ నామము పవిత్రపరచబడును గాక అని ప్రార్థిస్తున్నాము, మీ రాజ్యం వచ్చును గాక అని ప్రార్థిస్తున్నాము, మీ చిత్తము జరుగును గాక అని ప్రార్థిస్తున్నాం. ఈ మొదటి భాగంలో తండ్రి దేవుని మహిమపరుస్తున్నాం మనము. రెండవ భాగంలో మన యొక్క అవసరాలను తెలియజేస్తూ ఉన్నాం. అనుదిన ఆహారం మాకు దయచేయండి, మా పాపాలను క్షమించండి, మా శోధనలను చిక్కుకోనియకుండా మమ్మల్ని కాపాడండి, దుష్టుల నుంచి రక్షించండి అని మన అవసరాల కోసం రెండవ భాగంలో ప్రార్థిస్తున్నాం. ప్రార్థన అనేది ఆ విధంగానే ఉండాలి. మొదటి భాగంలో మనము ప్రభువును స్తుతించాలి, ఆరాధించాలి. రెండవ భాగంలో మనం అవసరాలను ప్రభువుకు తెలియజేయాలి. పరలోక ప్రార్థన మనకు నేర్పిస్తుంది. మన సొంత ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా మనం అదే విధంగా ప్రభువును మొట్టమొదటిగా స్తుతించాలి, దాని తర్వాతనే మన అవసరాలను ప్రభువుకు తెలియచేయాలి అని ఈ యొక్క పరలోక ప్రార్థన మనకు నేర్పిస్తుంది. క్రీస్తు ప్రభు ఏమంటున్నారంటే మనము పట్టుదల కలిగి ప్రార్థించాలి. లూకా సువార్త 11వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, లూకా సువార్త 18వ అధ్యాయంలో చూసినట్లయితే పట్టుదల కలిగి, ఓపిక కలిగి మనము ప్రార్థించాలి అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, ఒక రైతు ఏ విధంగానైతే తొలకరి వాన కోసం వేచి ఉన్నాడో ప్రార్థనలో మనం ఓపిక కలిగి ఆ విధంగా ఉండాలని యాకోబు గారు తెలియజేస్తున్నారు. ఏలియా చూసినట్లయితే యాకోబు రాసిన లేఖలో 5వ అధ్యాయం 16-17 వచనాల్లో చూస్తే, ఆయన పట్టుదల కలిగి ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షాలు పడలేదు.
ఆయన ప్రార్థనలో అంత శక్తి ఉంది. నీతిమంతుడు గనుక మళ్ళీ ఆయన ప్రార్థించినప్పుడు వర్షాలు పడ్డాయి. పౌలు గారు ఏమంటున్నారంటే, మొదటి దశలోనికి రాసిన లేఖ 5వ అధ్యాయం 16-17 వచనంలో, మీరు ఎడతెగక ప్రార్థించండి, ఎల్లప్పుడూ సదా మీరు ప్రార్థించండి, మెలకువ కలిగి ప్రార్థించండి అని ప్రభు ఏ విధంగా శిష్యులకు చెప్పి ఉన్నాడు. మత్తయి సువార్త 26:41లో మెలకువ కలిగి ప్రార్థించండి, శోధనలకు గురి కాకుండాకై పట్టుదల కలిగి ప్రార్థించండి. యెహోషువ ప్రార్థించినప్పుడు యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12-13 వచనంలో చూస్తే సూర్య చంద్రులు కూడా ఆగిపోయినాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సూర్య చంద్రులు కూడా మరి ఆయన ప్రార్థన అంత శక్తివంతమైనది. ప్రార్థనకు మరి ప్రభు ఆ ప్రార్థన ఆలకించి సూర్యచంద్రులు ఆగిపోయేలాగున చేసి ఉన్నారు. నిర్గమకాండం 17వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే, మోషే చేతులెత్తి ప్రార్థించినప్పుడు ఇజ్రాయేలు ప్రజలు విజయాన్ని పొందుకున్నారు. మరి మనం కూడా సమస్య వచ్చినప్పుడు చేతులు పైకి లేపి ప్రభు వైపు చూస్తూ ప్రార్థించే బిడ్డలుగా మనం మారిపోవాలి. ప్రార్థన అనేది క్రైస్తవులమైన మనకు ఊపిరిలాగా ఉంటుంది. మనం ప్రార్థన చేయటం లేదంటే ఎండిపోయిన క్రైస్తవం, చనిపోయిన క్రైస్తవంగా మారిపోతాం. జీవం కలిగిన క్రైస్తవులుగా మనం ఉండాలంటే మనము ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి. ఈనాటి మొదటి పఠనాన్ని మనం చూసినట్లయితే పౌలు గారు అంటున్నారు, నేను అన్యుల మధ్యలో నేను సువార్తను ప్రత్యేకంగా బోధిస్తూ ఉన్నాను. అన్యులకు సువార్తను బోధించే బాధ్యతను దేవుడు నాకు అప్పగించాడు. కాబట్టి దైవశక్తి వలన నేను అన్యులకు అపోస్తులుగా నేను చేయబడ్డాను. అన్యులకు అపోస్తులుగా నేను వాక్యాన్ని బోధిస్తూ ఉన్నానని పౌలు గారు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకు ప్రార్థన చేసే ఆత్మతో నింపండి, ప్రార్థన చేసే అభిషేకాన్ని నాకు అనుగ్రహించండి అని ప్రత్యేకంగా ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను, దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా జీవితం నీకు అంకితం. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని, కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని. నన్ను నీదు అర్పణగా కరిగిపోని, నన్ను నీదు అర్పణగా కరిగిపోని. నా హృదయము నీకు అర్పణం, నా
జీవితం నీకు అంకితం, నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మీ ఆదేశముల ప్రకారం స్థాపించబడిన బలులను దయతో స్వీకరింపమని అర్థించుచున్నాము. బాధ్యతాయుతంగా మేము కొనియాడు పవిత్రమైన పరమరహస్యముల ద్వారా మా యందు మీ పవిత్రీకరణ కార్యం నెరవేర్చి నీకు సంప్రీతిని కలిగించు పాప విమోచనకు మమ్మ పాత్రలను చేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటును మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణోత్సవం అనేది ఆశ్చర్యకరమైన సంఘటనల ద్వారా మమ్మ పాప మరణం నుండి విముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకొనబడిన జాతి, రాజరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజాను కీర్తిని మాకు ప్రాప్తింపచేసెను. అందువలన అంధకారం నుండి అద్భుతమైన మీ వెలుగులోనికి మమ్ము నడిపించిన మీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమా గీతముతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమైన హోసన్నా, ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమైన హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఏ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు
జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతన అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందున మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు యొక్క గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
దేవదూతల దివ్య విందు, మన ఆత్మల ఆనంద విందు, పునీతుల పరమ విందు, మన ఆత్మల ఆనంద విందు, పునీతుల పరమ విందు. ప్రేమ విందు, శాంతి విందు, కరుణ విందు, ప్రేమ విందు, శాంతి విందు, కాంతి విందు, ప్రేమ విందు, శాంతి విందు, కరుణ విందు, ప్రేమ విందు, శాంతి విందు, కాంతి విందు. లోకుందమా లోకుందమా, ప్రేమతో చేకుందమా, తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు, తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మేమిప్పుడు స్వీకరించిన ఈ దివస ప్రసాదము మమ్ము పోషించి మమ్ము ఉత్తేజపరచునుగాక. మేము భుజించిన క్రీస్తు ప్రేమ విందు మా జీవితాల్లో మార్పును చేకూర్చి స్వర్గ మార్గంలో మమ్ము నడిపించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పునీత జోజప్పా, ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మాదరించుమా. పునీత జోజప్పా, ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మాదరింపుమా. లిల్లీలు విరిసిన వివాహరెమ్మను, లిల్లీలు విరిసిన వివాహరెమ్మను, నీ చేతబూనినా ఓ సుగుణశీలుడా,
సుగుణశీలుడా